హాయ్ అండి, నేను మీ మేఘమాల. ఈరోజు నేను మీకు హెల్తీ బ్రేక్ఫాస్ట్ వెజిటేబుల్ పోహా పులిహోర చూపిస్తున్నానండి. ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పల్లీలు యాడ్ చేసుకొని పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇలా తాలింపు అంతా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వెజిటేబుల్స్ వచ్చేసి టొమాటో, పొటాటో, క్యారెట్ తీసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని ఇలా వేసుకొని మనము లో ఫ్లేమ్ మీద ఇది వెజిటేబుల్స్ అనేది ఉడకనివ్వాలి. ఆయిల్లోనే మగ్గనివ్వాలండి, వాటర్ యాడ్ చేయొద్దు. ఇప్పుడు అవి వెజిటేబుల్స్ మగ్గేలోపు మనం అటుకులని వాష్ చేసి పెట్టుకోవాలి. మార్కెట్లో అటుకులు వెరైటీస్ దొరుకుతాయండి. నేను ఇక్కడ మీడియం సైజ్ అటుకులు తీసుకుంటున్నాను, అంటే కొద్దిగా లావు ఉండేవి తీసుకుంటున్నాను. పేపర్ అటుకులు బాగుండవండి దీనికి, ఈ అటుకులు అయితే బాగుంటాయి. ఇవి ఒక 2 టైమ్స్ ఇలా వాటర్ యాడ్ చేసుకొని వాష్ చేసుకొని వాటర్ అంతా ఉడగట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, అంటే వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇవి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి, అంటే వెజిటేబుల్స్ కుక్ అవ్వాలి. ఇలా వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కకు పెట్టేసుకున్న అటుకులని కొద్దిగా వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ముందుగా అటుకులు వెజిటేబుల్స్ కొద్దిగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా నిమ్మకాయ పిండుకోవాలండి. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి నాకు 1.5 నిమ్మకాయ జ్యూస్ సరిపోయింది. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని లో ఫ్లేమ్ మీద అటుకులు అనేది వేడయ్యే వరకు మనం హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దండి, కంపల్సరీ లో ఫ్లేమ్ ఉంచుకోవాలి. అయిపోయిందండి, అటుకుల పులిహోర రెడీ. ఇప్పుడు ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది టేస్ట్ బాగుంటుంది, ప్లస్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. రొటీన్గా అటుకులు చేస్తాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.